వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. పల్నాడు జిల్లాలో పర్యావరణ పరిరక్షణకు అటవీ శాఖ ఆధ్వర్యంలో మరో ముందడుగు పడింది. కోటప్పకొండ సమీపంలోని గొనెపూడి కొండపై నిర్వహించిన సీడ్ బాల్స్ డిస్పర్సల్ కార్యక్రమంలో నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. డ్రోన్ టెక్నాలజీ ద్వారా అటవీ ప్రాంతంలో సీడ్ బాల్స్ ను వెదజల్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పల్నాడు జిల్లాలో 12 లక్షల సీడ్ బాల్స్ వెదజల్లే లక్ష్యంతో కార్యక్రమం చేపట్టినట్లు జిల్లా ఫారెస్ట్ అధికారి కృష్ణప్రియ తెలిపారు. కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ రోజున మన డిప్యూటీ సీఎం గారు, ఫారెస్ట్ మినిస్టర్ గారు ఈ వినూత్న ప్రోగ్రామ్ని రాష్ట్రంలో స్టార్ట్ చేశారు. ఇది సీడ్ బాల్స్ డిగ్రేడెడ్ ఫారెస్ట్ ఏరియాస్, అంటే ఖాళీలు ఉన్న ఫారెస్ట్ ఏరియాస్ ఎక్కడైతే మనకి మొక్కలు గ్యాప్స్ ఉన్నాయో అక్కడ ఈ విత్తన బాల్స్ని వేయడానికి ప్రోగ్రామ్ చేశారు. స్టేట్ మొత్తం కూడా ఇందాక ఎన్ని అనుకున్నాం, 2.5 crore సీడ్లింగ్స్ అనుకున్నాం. అలా మన పల్నాడు జిల్లాలో 12 లక్షల సీడ్లింగ్స్ అంటే సీడ్ బాల్స్ వేయాలి అని అనుకున్నాం. ఇంచుమించు 1000 హెక్టార్లు సార్, 1000 హెక్టార్స్ ఇన్ పల్నాడు డిస్ట్రిక్ట్ చేస్తున్నాము. డిగ్రేడెడ్ ఫారెస్ట్ ఏరియాస్లో అంటే మన స్క్రబ్ ఏదైతే మొక్కలు మనం పైకి వెళ్ళి యాక్సెసిబిలిటీ లేదో అలాంటి ఏరియాస్లో డ్రోన్ సహాయంతో చేస్తున్నాం సార్. సో మనం ఫస్ట్ పల్నాడులో ఈరోజు ఇక్కడే స్టార్ట్ చేస్తున్నాం సార్ వేయడం. ఇది 20 హెక్టార్స్ ఏరియా సార్. సో దీంట్లో డిఫరెంట్ సీడ్ బాల్స్ సార్. ఆ డ్రోన్స్లో మనకి 1 నుంచి 1.5 mm డయామీటర్ ఉన్న సీడ్ బాల్స్ వేస్తాం సార్. అది ఒక 10 గంటలు వెళ్తుంది సార్. ఒక్కొక్క సార్టీ వెళ్ళినప్పుడు మనకి ఇంచుమించు 1000 సీడ్ బాల్స్ తీసుకెళ్ళి డిస్పర్స్ చేస్తుంది సార్, కొండ మీద నుంచి కింద జారువారుగా. సో ఇది రానున్న వర్షాకాలం ఆల్రెడీ ఒక షవర్ ఇక్కడ పడింది. నెక్స్ట్ 2-3 డేస్కి అట్లా పడుతున్నప్పుడు ఏమవుతుంది, సీడ్ విత్తనం దాంతో మొక్కలు వస్తాయి కదా. సో మనం పైకి ఇందాక ఎంతసేపు పడుతుంది అనుకున్నా వెళ్ళడానికి. సో దాన్ని ఆ మ్యాన్ పవర్ని రెడ్యూస్ చేస్తూ అడవిలో ఇంకా ఎక్కువ మొక్కలు బయోడైవర్సిటీ కోసం చేస్తున్నారు. దీనిలో సార్ డిఫరెంట్ సీడ్స్, ఫ్రూట్ స్పీషీస్తో సహా సార్, నేరేడు లోకల్గా ఉన్న వేప, కావిర, సిస్సు, దిరేసనం ఇలాంటి డిఫరెంట్ సీడ్ బాల్స్ ప్రిపేర్ చేస్తున్నాం సార్. ఈ రోజు నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం సార్. ఎక్కడ మనకి వర్షం కలుగుతుందో ఆ 2 days తర్వాత నుంచి మనం ఇది స్టార్ట్ చేసుకుంటాం. సో ఈ రోజు మీ చేతుల మీదుగా వీఆర్ స్టార్టింగ్ ఇన్ పల్నాడు డిస్ట్రిక్ట్ సార్. మొక్కలు బాగా పెరుగుతాయి, వాతావరణం బాగుంటుంది, వర్షాలు బాగా పడతాయి. మీ అందరికీ తెలుసు కదా, ఇవన్నీ చాలా బాగా తెలివైన పిల్లలు మీరు అందరూ. ప్రకృతి మనకి ఎన్ని ఇస్తున్నాయో చూడండి ఒకసారి. ప్రకృతి గాలి, నీరు, ఎండ, వాన, చల్లని చంద్రుడు, తినడానికి ఎండాకాలంలో మామిడికాయలు, సపోటా కాయలు, నేరేడుకాయలు, అరటిపళ్ళు ఎన్ని ఇస్తున్నాయి లేదా. ప్రకృతి ఎంతో మనకి ఇస్తుంది, కానీ మనం ప్రకృతికి ఏమి ఇస్తున్నాం ఒకసారి ఆలోచన చేయాలి. మనం మనుషులు ఏం చేస్తారు, చెట్లు కొడుతున్నారు, కొండల్ని పిండి చేసి మట్టిని వాడుకుంటున్నారు. దీనివల్ల పర్యావరణం దెబ్బతింటుంది. అందుకని ఇవాళ ఎల్నినో వచ్చింది. ఎల్నినో ఏంటంటే ఇప్పుడు పసిఫిక్ మహాసముద్రం మీద పై భాగాన 2.5 degrees సెంటిగ్రేడ్ పెరుగుతుంది వాతావరణం. వేడికి ఏంటంటే మేఘాలు నుంచి వర్షాలు రావట్లా, చల్లదనం రావట్లేదు, మేఘాలు తయారవట్లా. అందువల్ల ఈ ఎల్నినో వల్ల వర్షాలు లేకపోవడం చాలా ఇబ్బందిగా ఉంది. మరి మనం ఎప్పటి నుంచి కూడా మరి మొక్కలు నాడుతున్నాము, అన్ని చేస్తూ ఉన్నాం. లాస్ట్ ఇయర్ అయితే విపరీతమైన వర్షాలు పడినాయి. ఎల్నినోలు కూడా అంతే, పడితే వర్షాలు పడతాయి, లేకపోతే అసలు పడవు. ఇప్పుడు వర్షాలు లేవు కదా, మళ్ళీ 1-2 నెలల్లో అకాల వర్షాలు పడతాయి బాగా. అట్లా ఉంటుంది ఎల్నినో. అంటే పర్యావరణాన్ని కాపాడుకోవాలి, మొక్కలు పెంచాలి, మనం కూడా ప్రకృతిని కాపాడుకోవాలి. అందుకనే మనం చేసే ప్రతి పండగ, సంక్రాంతి కూడా ప్రకృతి దగ్గరలో ఉంటుంది, ఉగాది ప్రకృతి దగ్గరలో ఉంటుంది, వినాయక చవితి పండుగ ప్రకృతి దగ్గరలో ఉంటుంది, దీపావళి కూడా అంతే. ప్రకృతే మనకి దేవుడు. రకరకాల రూపాన్ని మనం ఇవాళ కొలుచుకుంటూ ఉంటాం కాబట్టి అందుకని మొక్కలను పెంచాలి బాగా. మరి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం గారు ఈ సీడ్ బాల్స్ మొట్టమొదటిసారిగా పల్నాడు జిల్లాలో మనం మొదలు పెట్టడం జరిగింది. దీనికి డిఎఫ్ఓ గారు, ఫారెస్ట్ రేంజర్ గారు, ఫారెస్ట్ గార్డ్స్ అందరూ రావడం జరిగింది. అదేవిధంగా మన కొండ జెడ్పీ స్కూల్ నుంచి కూడా మన పీఈటీ గారు, మాస్టర్ గారు, పిల్లలందరూ కూడా రావడం జరిగింది. కాబట్టి అందరూ కూడా శుభాకాంక్షలు. ఈ ప్రకృతిని కాపాడే బాధ్యత మీరు చిన్నపిల్లలు కాబట్టి మీరు తీసుకోవాలి. ఇప్పుడే మర్రి చెట్టు నాటే మనం, మీరు పెద్ద 70-80 ఏళ్ళు వచ్చి అది బాగా పెద్దది అవుతుంది. మీరు దీన్ని చూడాలి, ఏ ప్రాంతమే కాబట్టి మీరు తప్పనిసరిగా దాన్ని చూస్తారు. ఈ చెట్టు మనం నాటింది మర్రి చెట్టు, చిన్నప్పుడు మేము పిల్లలు ఉన్నప్పుడు నాటాము. ఇవాళ మనం నాటితే అది పెద్దది. మీ మనవాళ్ళు
వచ్చేటప్పటికి అవి పెద్దవి అవుతాయి అనమాట. అందుకని ఈ కార్యక్రమం చాలా గొప్పది. పిల్లలు పార్టీ నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ మొక్కలను కాపాడే బాధ్యత సీడ్ బాల్స్ మరి నేను కూడా ట్రై చేస్తాను, ఇంట్లో వేద్దామని చూస్తున్నాను. ఎన్ని రోజులు మొలుస్తూ చూద్దాం, ఒకసారి ట్రై చేద్దాం మనం కూడా రిజల్ట్. అదేవిధంగా డ్రోన్ టెక్నాలజీ ద్వారా మనం ఈ కార్యక్రమాన్ని చేసాం. సీడ్ బాల్స్ డ్రోన్ టెక్నాలజీ ద్వారా మన వరదల్లో కానీ వీటిలో మనం అమరావతిలో వరదలు వచ్చినప్పుడు డ్రోన్ వాడి మనం ఫుడ్ ప్యాకెట్స్ ఇచ్చాము, మెడిసిన్స్ ఇచ్చాము, ఇట్లా అన్నిటికీ అవకాశం. మీకు అన్ని తెలుసు, మీకు తెలుసు కదా, మీరు చదివారు కదా, డ్రోన్ గురించి బాగా చదివి ఉంటారు. చాలా చక్కటి తెలివైన పిల్లలు మీరు, మంచి మంచి మార్కులు వస్తున్నాయి కదా. మొన్నగా మీ స్కూల్లో స్పోర్ట్స్ మెటీరియల్ ఎన్ని ఇచ్చాం కదమ్మా, వర్క్ మెటీరియల్ అన్ని ఇచ్చాము. బాగా చదువుకోండి. స్పోర్ట్స్ కిట్ ఇవ్వాలి మీరు పిల్లలకి. సైకిల్ కావాలమ్మా, 120 సైకిల్ కావాలి వాళ్ళకి. మరి మీ ఆధ్వర్యంలో ఏం చేస్తారా? అంటే 120 మంది పిల్లలు 10th క్లాస్ ఉన్నారమ్మా. వాళ్ళందరికీ మనం ఆల్రెడీ వాళ్ళతో అడిగారు మనల్ని. మన స్కూల్ బ్యాగ్స్ ఇవన్నీ ఇచ్చాము, స్పోర్ట్స్ కిట్ అన్ని. 120 సైకిల్ కావాలమ్మా. అంటే విత్ ఇన్ 1 month 2 months చేయాలి అది. అది మన పిల్లలు అడిగారు కాబట్టి వాళ్ళకి పాపం చేయాలి. 100 రూపాయలు నాకు ఆలోచన ఉంది గట్టిగా. మేడం గారు కూడా కొంత హెల్ప్ చేస్తారని చూస్తున్నది. డెఫినెట్ గా మనం ఇచ్చిన హామీ నెరవేరుద్దాం. రోడ్ వేయించాం కదా అక్కడ, మీరు స్కూల్ రోడ్ కూడా వేయించాం, మా సిమెంట్ రోడ్ చక్కటి రోడ్ వేయించాం మనం. మీరు కూడా గిరిప్రదక్షిణ రోడ్డు ఎట్లా తీస్తే మీరు తొందరగా అయిపోద్దమ్మా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. పిల్లలందరూ కూడా మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి.